ప్రస్తుతం ఫిట్నెస్ కోసం ప్రతి ఒక్కరూ థ్రెడ్మిల్ పై వాకింగ్, రన్నింగ్ చేస్తున్నారు. కానీ అసలు థ్రెడ్మిల్ కనుక్కునేది ఇందుకోసం కాదట. థ్రెడ్మిల్ను సృష్టించింది జైల్లో ఉన్న ఖైదీలకు బుద్ధి చెప్పడానికట. 200 ఏళ్ల క్రితం అంటే 1818 కాలంలో ఇంగ్లాండ్లోని జైల్లో ఉన్న ఖైదీలు పోలీసుల మాట వినకపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేందుకు విలియం క్యూబిట్ అనే సివిల్ ఇంజనీర్ దీన్ని సృష్టించాడు. భారీ ఆకారంలో ఉండే థ్రెడ్మిల్ను మొదట్లో థ్రెడ్మిల్ అని పిలిచేవారు. 4 నుంచి 5 వ్యక్తులు దానిపై నడిస్తే గానీ కదలని థ్రెడ్మిల్పై ఖైదీలను 6 నుంచి 8 గంటల ఎండలో నడిపించేవారట. కానీ ఇప్పుడు మనం ఒక అరగంట థ్రెడ్మిల్పై వాకింగ్ చేసినా పరిగెత్తిన త్వరగా అలసిపోతాం. దొంగతనం నేర్పించబడును. పరీక్షల సమయంలో ప్రిపేర్ కావడానికి కోచింగ్ సెంటర్లు చూసాం, అలానే జిమ్ ట్రైనింగ్ సెంటర్లు చూసాం, స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్లు కూడా చూసాం. కానీ బీహార్కు చెందిన సుధీర్ మిశ్రా అనే నిరుద్యోగి దొంగతనం నేర్పించేందుకు ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేశాడు. కేవలం 15 నిమిషాలు ఏటీఎంను ఎలా కొల్లగొట్టాలో ప్రాక్టికల్గా నేర్పిస్తున్నాడు. అతడి శిష్యులుగా చేరిన వారంతా నిరుద్యోగులే. వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి దొంగతనం ఎలా చేయాలో 15 రోజులు ప్రాక్టికల్గా నేర్పిస్తాడు. ఇక్కడ ఓ టెస్ట్ ఉందండోయ్. దొంగతనం నేర్చుకున్న వారు ఫీల్డ్లోకి వెళ్ళాలంటే 15 నిమిషాల్లోని ఏటీఎం దొంగతనం చేసి చూపించాల్సిందే. ఇటీవల ఉత్తరప్రదేశ్కు చెందిన కొంతమంది ఇలా దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోవడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో పోలీసులు అసలు సూత్రధారిని పట్టుకునే పనిలో ఉన్నారు. ఇలాంటి కోచింగ్ సెంటర్ గురించి తెలుసుకున్నాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదొక చెట్టు. ఏంటి చూడడానికి వాటర్ ట్యాంక్లా ఉంది, ఇది చెట్టు ఏంటి అని అనుకోకండి. ఇది లిక్విడ్ ఫామ్లో ఉండే చెట్టు. అభివృద్ధి పేరిట నగరాల్లో ఉండే కొద్దిపాటి చెట్లను నరికేస్తున్నారు. దీని కారణంగా కాలుష్యం పెరిగిపోతుంది. దీనికి పరిష్కారంగా సెర్బియా శాస్త్రవేత్తలు లిక్విడ్ ట్రీని సృష్టించారు. సాధారణ గ్లాస్ వాటర్ ట్యాంక్ లా కనిపిస్తున్న ఇదో బయో రియాక్టర్. ఇందులో మైక్రో ఆల్గేలు పెంచుతున్నారు. ఈ మైక్రో ఆల్గే నీటిలో పెరుగుతూ గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని స్వచ్ఛమైన ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఈ బయో రియాక్టర్ 20 ఏళ్ల వయసు కలిగిన చెట్టుకు సమానం. ఈ లిక్విడ్ ట్రీ పై భాగంలో సోలార్ ప్లేట్స్ అమర్చారు. దాని సాయంతో ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుపుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. ఈ ట్యాంక్లో ఉండే నీళ్లు రంగు స్థాయి బట్టి అది ఏ స్థాయిలో కాలుష్యాన్ని నివారించిందో తెలుస్తుంది. అంతేకాదు రాత్రులు స్ట్రీట్ లైట్లా పనిచేస్తుంది. కూర్చోడానికి బెంచ్లా ఉపయోగపడుతుంది. ఈ లిక్విడ్ ట్రీ సెర్బియాలోని ప్రధాన కాలుష్య నగరాల్లో రోడ్ల పక్కన దర్శనమిస్తున్నాయి. త్వరలో ఇవి అన్ని నగరాల్లో రావాలని కోరుకుందాం. స్పేస్లోకి పాములను పంపిస్తున్నారు. భూమి కాకుండా మనిషి మనుగడకు ఆవాసయోగంగా ఉండే గ్రహం కోసం ఖగోళ శాస్త్రవేత్తలు నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే నాసా శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి రోబో పాములను పంపిస్తున్నారు. ఈ పాములు శనిగ్రహంలో ఒక్కటైన ఎన్సెలాడస్పై పరిశోధనలు చేయనున్నాయి. 1789లో కనుక్కున్న ఈ ఉపగ్రహం మంచు పొరల కింద ఓ సముద్రం ఉన్నట్లు నాసా భావిస్తుంది. దాని గుట్టును తెలుసుకునేందుకే ఈ పాములను పంపి సముద్రంలో జీవం ఉందో లేదో తెలుసుకునుంది. 10 సెంటీమీటర్లు ఉండే ఈ పామును మంచుని తవ్వి లోపలికి వెళ్లేందుకు వీలుగా తయారు చేశారు. సెన్సార్లు, కెమెరాతో ఉండే ఈ పాములు అక్కడ జీవజాతిని గుర్తించి భూమికి సమాచారం ఇవ్వనుంది. వివాహంలో అల్లుడు కాలు మామకు అడుగుతారు కదా, అలా చేయడానికి ఒక కారణం ఉందట. అంగరంగ వైభవంగా చేసుకునే పెళ్లిలో అయినా, తూతూ మంత్రంగా చేసుకునే పెళ్లిలో అయినా పెళ్లి తంతు ఒకే విధంగా ఉంటుంది. అయితే వివాహంలో కన్యాదానం అనేది ప్రధాన తంతు. దీనిలో మామ అల్లుడు కాలు కడిగే సంప్రదాయం వెనక ఓ అర్థం ఉందని మీకు తెలుసా? మండపానికి పడమట దిశలో పెళ్లి కొడుకు కూర్చొని ఉంటే కన్యాదాత అయిన మామ అల్లుడు కుడికాలు తర్వాత ఎడమకాలు కడిగి ఆ నీటిని తలపై చల్లుకుంటారు. దీని వెనకున్న అర్థం ఏమిటంటే చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని ధర్మ, అర్థ, కామ, మోక్షాలకై నీకు సమర్పిస్తున్నానంటూ పెళ్లి కొడుకుని శ్రీమన్నారాయణుడిగా, బిడ్డను లక్ష్మీదేవిగా భావించి అల్లుడు కాలు కడుగుతారు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరింత పొందడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.